కాంచీ కామకోటి పీఠం ఆదిశంకరాచార్యుల వారి దగ్గర నుంచి పరంపరగా కొనసాగుతూ ఉన్నది. జగద్గురువుల పరంపర. ప్రస్తుత పీఠాధిపతి 70వ పీఠాధిపతి ఈయన గురువులైన జయేంద్ర సరస్వతి స్వామివారు, ఆయన గురువులైన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి 100వ జన్మదినం సందర్భంగా ఆయనేమో మహాస్వామివారు అనే పేరుతో ప్రసిద్ధులు. అంతేకాక నడిచే దైవం అని అందరికీ, మన తెలుగు ప్రజలందరికీ చాలా, అంటే ఆయనే నడుచుకుంటూ వచ్చి ప్రతి ఊరికి కంచి నుంచి కాశీ వరకు నడుచుకుంటూ ప్రతి ఊర్లోనూ ఆయన తిరిగినందువలన ఆయన నడిచే దేవుడు అని ఆయన పిలుచుకోవటం మన భారతీయుల యొక్క ఒక అభిమానమైనటువంటి పేరు ఆయనకి. ఆయన ఈ కాంచీపురంలో ఒక విశ్వవిద్యాలయం నెలకొల్పాలని ఆయన ఆశించారు. దానికి కారణం మన ప్రాచీన కాలంలో మన విజ్ఞానము, విద్యా వికాసములు అన్ని మహర్షుల ద్వారా ఏర్పడినటువంటి విద్యలన్నీ కూడా అనంతములైనటువంటి విద్యలు. వేదాలే అనంతమైనటువంటి వేదాలు, ఎన్నో వేదాలు పోయాయి. పురాణాలు కానివ్వండి, ఉపనిషత్తులు కానివ్వండి, ఇలాగా. అంతేకాక ప్రస్తుత జీవితానికి ఉపయోగపడేటువంటి వైద్యము, గజశాస్త్రము, అశ్వశాస్త్రము, జలశాస్త్రము, ఇంకా దేవాలయ నిర్మాణము, ఆగమాలు, స్థాపత్య శాస్త్రం అంటారు. అలాగా అన్నీ ప్రస్తుతం మనం ఏదైతే సైన్స్గా పిలుచుకుంటున్నామో ఆ విషయాలన్నీ కూడా మన ఋషుల ద్వారా గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. సుశ్రుతుడు ఆపరేషన్ చేశాడు అనేటువంటిది, సర్జరీ చేశాడు అనేటువంటిది ఇప్పుడు అందరూ ప్రపంచమంతా తెలుసుకున్నటువంటి విషయం. ఇలాగ ఎన్నో అపూర్వమైన యోగ శాస్త్రం గురించి చెప్తే ఇప్పుడే ప్రపంచానికి తెలిసింది. మన దేశంలో వేలాది సంవత్సరాలుగా అది ప్రాక్టీస్లో ఉంది. ఎంతోమంది మహానుభావులైన యోగులు ఈ దేశంలో ఉన్నారు. అలాగా ఆధ్యాత్మికత వైపు చూసినా, ప్రపంచం స్థితిగతులు వీటి వైపు చూసినా కూడా ఎన్నో విషయాలు, అందులో భూగోళం గురించి, భూమి స్వరూపము, జలం ఎక్కడ ఉన్నది, ఈ విషయాలన్నీ గ్రంథస్థం చేసి నడిపిస్తూ ఉంటే మధ్యలో వచ్చినటువంటి ఆక్రమణదారుల ద్వారా ఈ మన ఆలోచన విధానం మారిపోయి మన విషయాల్ని మనం మర్చిపోవటం జరిగి దాన్ని రకరకాలుగా మనపై మన బౌద్ధికమైనటువంటి ఆక్రమణ కూడా బౌద్ధికమైనటువంటి ఆక్రమణ జరగటం వలన మన సంపదని మనం కోల్పోయాము. మన గ్రంథాలన్నీ కూడా, మన శాస్త్ర గ్రంథాలన్నీ కూడా విదేశీయులు తీసుకుని వెళ్ళి వాళ్ళ గ్రంథాలయాల్లో రక్షిస్తూ ఉన్నారు. కానీ వాటిని వాళ్ళు చదవటం నేర్చుకోలేకపోతున్నారు. దాన్ని మళ్ళీ మన వాళ్ళే వెళ్ళి దాన్ని తెలుసుకోవాల్సిన ఒక పరిస్థితి ఉంది. Sri Chandrasekharendra Saraswati Vishwa Mahavidyalaya, deemed to be University, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in.